భారత్ వర్సెస్ బంగ్లాదేశ్ మధ్య 2 మ్యాచ్ల టెస్టు సిరీస్ జరగనుంది. ఇందుకోసం ఇరు జట్లను ప్రకటించారు. టీమిండియాలో చాలా మంది దిగ్గజ ఆటగాళ్లు ఎంపికయ్యారు. అదే సమయంలో బంగ్లాదేశ్ చాలా మంది అద్భుతమైన ఆటగాళ్లను ఎంపిక చేసుకుంది. ఇకపోతే బంగ్లాదేశ్ లో ఎత్తైన ఫాస్ట్ బౌలర్ నహీద్ రాణా ఉన్నాడు. అతన్ని ఎదుర్కోవడానికి టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ ప్రత్యేక ప్లాన్ వేసి టీమిండియా క్యాంప్ లోని ఎక్కువ ఎత్తుగల ఫాస్ట్ బౌలర్ ని పిలిచాడు. బంగ్లాదేశ్ బౌలర్ నహీద్ రాణా పాకిస్తాన్ తో జరిగిన టెస్టు సిరీస్ లో అతని ఆట తీరు బాగానే ఉంది. రెండో టెస్టు మ్యాచ్ లో నహీద్ రాణా అద్భుతంగా బౌలింగ్ చేశాడు. గంటకు 150 కిలోమీటర్ల వేగంతో పాకిస్తాన్ బ్యాట్స్మెన్ లను బెంబేలెత్తించాడు. ఓవరాల్ గా నహీద్ రాణా 2 మ్యాచ్లు 6 వికెట్లు తీశాడు. ఈ కారణంగానే నహీద్ రాణా గురించి చాలా చర్చలు జరుగుతున్నాయి. నహీద్ రాణా ప్రత్యేకం ఏమిటంటే అతను చాలా పొడవుగా ఉంటాడు. అందుకే అతను తన బౌలింగ్ నుంచి మంచి బౌన్స్ రాబడుతున్నాడు. దీంతోనే టెస్టు సిరీస్ లో నహీద్ రాణా టీమిండియాకు పెద్ద సవాల్ గా మారే అవకాశం ఉండడంతో హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ ప్రత్యేక ప్రణాళిక రూపొందించాడు. నహీద్ రాణా లాంటి పొడవాటి ఫాస్ట్ బౌలర్ ను టీమిండియా క్యాంప్ కు ఆహ్వానించాడు. తద్వారా భారత బ్యాట్స్మెన్లు అతని బౌలింగ్ లో ప్రాక్టీస్ పొందే అవకాశం ఉంది. పంజాబ్ కు చెందిన ఈ ఫాస్ట్ బౌలర్ పేరు గుర్నూర్ బ్రారు. ఇతను ఇప్పటి వరకు మొత్తం 5 ఫస్ట్ క్లాస్ మ్యాచ్లు ఆడాడు. 6 అడుగుల 4.5 అంగుళాల పొడవు ఉన్న ఈ ఫాస్ట్ బౌలర్ టీమిండియాకు నెట్ బౌలర్ గా ఉండనున్నాడు. కాగా 19 నుంచి భారత బంగ్లాదేశ్ జట్ల మధ్య 2 మ్యాచ్ల టెస్టు సిరీస్ జరగనున్న విషయం తెలిసిందే. తొలి మ్యాచ్ చెన్నైలో, రెండో మ్యాచ్ కాన్పూర్ లో జరగనుంది.